భక్త శిఖామణి అనంతాచార్యుల అద్భుతగాథ. పూర్వం భగవత్ రామానుజాచార్యుల వారు తిరుమల కొండపై స్వామికి నిత్య పుష్పకైంకర్యం చేసేవారు ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు అనంతాచార్యులు ఒక్కరే సాహసించి ముందుకు వచ్చారు. రామానుజులు ఆయనను మెచ్చుకుంటూ ఆన్ పిల్లై అంటే నిజమైన పురుషుడు అని పిలిచారు. అనంతాచార్యులు తిరుమలలో తన గురువుగారి పేరుమీద యామునోత్తర అనే పుష్పవనాన్ని, చెరువును నిర్మించి స్వామికి నిత్యం మాలలు సమర్పించేవారు. ఒకసారి ఆయన పూలు కడుతుండగా స్వామివారు అర్చకుల ద్వారా రమ్మని కబురు పంపినా నాకు కైంకర్యమే ముఖ్యం, ఇప్పుడు రాను అని తెగేసి చెప్పారు. ఆ తరువాత ఆలయానికి వెళ్ళినప్పుడు స్వామి కోపగించుకోగా, నువ్వు వేసుకున్నా వేసుకోకపోయినా నా గురువుకిచ్చిన మాట ప్రకారం మాలలు ఇక్కడే వదిలేస్తాను అని తన నిష్కల్మష భక్తిని చాటుకున్నారు. ఆ పట్టుదలకు మెచ్చిన స్వామి వారిని కౌగిలించుకుని అనుగ్రహించారు. మరో సందర్భంలో అనంతాచార్యులకు తీవ్రమైన జ్వరం వచ్చి మంచాన పడితే వెంకటేశ్వర స్వామివారే స్వయంగా వచ్చి ఆయన ఒళ్ళు నిమిరి జ్వరాన్ని తగ్గించారు. అలాగే ఒకసారి తోటలో పూలు కోస్తుండగా నాగుపాము కరిచినా ఆయన ఏమాత్రం చలించకుండా విషాన్ని ఓర్చుకుంటూ స్వామికి కైంకర్యం చేశారు. ఆయన భక్తికి దాసోహమైన స్వామి తన హస్తంతో ఆయన తల నిమిరి విషాన్ని హరించారు. ఒకరోజు తన తోటలో పూలు కోస్తున్న రాజదంపతుల వేషంలోని పద్మావతి శ్రీనివాసులను చూసి దొంగలని భ్రమించి స్వామిని పట్టుకోబోగా ఆయన పారిపోయారు. కాని అమ్మవారు మాత్రం అనంతాచార్యులకు దొరికిపోయారు. అనంతాచార్యులు ఆ పిల్లను గుర్తుపట్టలేక తన ఉత్తరీయంతో అక్కడే ఉన్న సంపంగి చెట్టుకు కట్టేశారు. మరుసటి రోజు ఉదయం స్వామి వక్షస్థలంలో అమ్మవారు లేకపోవడం చూసి అర్చకులు భయపడగా స్వామివారు స్వయంగా అసలు విషయం చెప్పారు. అనంతాచార్యులు అమ్మవారిని కన్యాదానం చేసే తండ్రిలా సంకన ఎత్తుకొని ఆలయానికి తీసుకువచ్చి స్వామికి అప్పగించారు. ఆ క్షణమే స్వామి అనంతాచార్యులను తన మామగారు అని సంబోధించి తన ఒంటిపై ఉన్న ఆభరణాలను, హారాలను తీసి ఆయనకు అలంకరించి గౌరవించారు. అలా ఒక భక్తుడు సాక్షాత్తూ పరమాత్ముడికే మామగారై చిరస్మరణీయుడిగా మిగిలిపోయారు.